దేవునికి స్తోత్రం. దేవుని యొక్క ఘనమైన నామమునకు మహిమ, ప్రభావం, ఘనత కలుగును గాక. దేవుని మాటలు మనం శ్రద్ధగా విందాం. మనము ఎప్పుడు దేవుని యొక్క వాక్యమును విన్నా కానీ ప్రభువును మనం వేడుకోవాల్సింది వినగల చెవి, గ్రహించే హృదయాన్ని మాకు దయచేయనైనా. ఎందుకనగా దేవుని వాక్యము మన హృదయంలోనికి మనం వెళ్ళినట్టయితే, తీసుకున్నట్టయితే అది మన హృదయంలో పనిచేసి మన యొక్క జీవిత స్వభావాన్ని మార్చడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. కాబట్టి దేవుని వాక్యం శ్రద్ధగా విందాం. విన్న వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకుందాం. దేవునికి స్తోత్రం. మరి ఈరోజు ధ్యానాంశంగా దేవుని యొక్క వాక్యం మనం చదువుకుందాం. అది నిర్గమకాండము 15వ అధ్యాయం 6వ వచనంను మనం ఈరోజు ధ్యానాంశంగా అనుసరిద్దాం. యెహోవా నీ దక్షిణ హస్తము బలము నుండి అతిశయించును. యెహోవా నీ దక్షిణ హస్తము శత్రువుని చితకగొట్టును. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమగల రాజా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, మీ బంగారు పాదములకు వందనాలు నైనా తండ్రి. ఈ యొక్క సమయంలో నా ప్రభా, నైనా తండ్రి, మా ప్రియులందరితో మీరు మాట్లాడిన ప్రభా, నన్ను నీ సులువు మాటను మరుగుపరిచి నన్ను నీ నోటి పొరగా వాడుకొని నా ప్రభా, మా ప్రియులందరితో నైనా తండ్రి మీరు మాట్లాడి ఈ యొక్క వాక్యముల ద్వారా తండ్రి వారి జీవితంలో అనేక మేలులు కలిగినట్లుగా సహాయం దయచేయమని నేను తండ్రి బోధించుచున్న నాకు కావలసిన చక్కని జ్ఞానమును దయచేయమని మా ప్రభువును రక్షకుడు నైనా యేసు క్రీస్తు పుణ్య దివ్య నామమును బట్టి పాపనే ప్రతిమాని వేడుకొంచున్న పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్. మరి ఈరోజు మన యొక్క ధ్యానాంశము దేవుని హస్తము. దేవుని హస్తమును గురించి మనం కాసేపు ధ్యానం చేసుకుందాం. యెహోవా నీ దక్షిణ హస్తము బలముంది అతిశయించును. యెహోవా నీ దక్షిణ హస్తము శత్రువుని చితకగొట్టును. దేవుని హస్తము ఎంత బలమైనదంటే ఆయన తన చేతతో ఈ యొక్క ఆకాశ విశాలాన్ని కొలవగలడట. అనగా ఆయన హస్తము ఎంత భారీ పరిమాణంలో ఉంటుందో మనం ఆలోచన చేసుకోవచ్చు. మరి ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠంగా చేసుకున్న సమస్త విశ్వాన్ని నిల్చున్న యొక్క దేవుడి యొక్క హస్తము అత్యంత బలమైనది. ఎందుకనగా శూన్యంలో నుండి తన నోటి మాటతో ఆయన సమస్తాన్ని కలుగు చేసిన తన హస్తములతో మానవుని నిర్మించి మానవుని ఆయన ప్రేమించి ఉంటున్నాడు. మరి ఆ యొక్క బలమైన హస్తము శత్రువుని, అనగా దేవుని బిడ్డలకు శత్రువుగా ఉన్న వారిని అనగగొట్టును, చితగొట్టును అనేసి మనం వాక్యంలో చూస్తున్నామండి. అంత మాత్రమే కాకుండా ఆయన చేస్తున్న వాగ్దానము, ఎల్లప్పుడూ నా హస్తముతో నేను నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. ఎవరి కుడి చేతిని ఆయన పట్టుకొని ఉంటాడంటే, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన శ్రద్ధగా వెతికే వారిని, ఆయన పైన విశ్వాసం ఉంచే వారి హస్తములను ఆయన ఎల్లప్పుడూ పట్టుకొని ఉంటాడనే వాక్యం మనకు సెలవిస్తుంది. చూడండి, యెషయా గ్రంథం 41వ అధ్యాయము మరి 13వ వచనంలో, నేను నీ దేవుడైన యెహోవానగు నేను భయపడకుము, నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను అనే మాట అక్కడ చూస్తున్నామండి. ఇదిగో నేను నీకు సహాయం చేసేదను, నేను నీ కుడి చేతిని పట్టుకొని ఉంటున్నాను, నా అరచేతుల్లో నేను చెక్కుకొని ఉంటున్నాను, సదాకాలము నా యొక్క హస్తములను నేను భద్రపరచుదును అనేసి దేవుడు మనకు ఆయన వాగ్దానం చేసి ఉంటున్నాడు. అంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. రక్షింపనేరకుండుకున్నట్లు యెహోవా హస్తములు కురచ కాలేదు, విననేరకున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. కాకపోతే మన పాపములు, మన దోషములు మనకు దేవునికి మధ్యగా ఆ యొక్క అడ్డు తెర, ఆ యొక్క పాపపు తెర, ఆ యొక్క దోషపు తెర అడ్డుగా ఉంటున్నది. నేడు మనము దేవుని ప్రార్థన చేయాలి. ప్రభువా, నాలో ఉన్న పాపాన్ని తీసివేయండి నా తండ్రి, నాలో ఉన్న ఈ దోషాన్ని తీసివేయండి నా తండ్రి, ఈ యొక్క అడ్డు తెర తొలగించి నా ప్రభువా నీ హస్తముతో నన్ను పట్టుకోనే నా తండ్రి, నా ప్రార్థనని చెవి ఎక్కునే నా తండ్రి అని మనము ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, విశ్వాసం ఉంచుతామో, మన పాపాన్ని మనం ఎప్పుడైతే విడిచిపెడతామో, మన దోషాన్ని మనం ఎప్పుడైతే మనం విడిచిపెడతామో, అప్పుడు నీకు మనకు దేవునికి మధ్య ఉన్నటువంటి ఆ యొక్క అడ్డు తొలగిపోతుందనేసి మనకు వాక్యం సెలవిస్తూ ఉంటున్నదండి. కాబట్టి దేవుని హస్తము మనల్ని బలపరుస్తుంది. ఆయన తన హస్తంతో మనల్ని దాచి ఉంటున్నాడు, పట్టుకొని ఉంటున్నాడు. ఆయన మనకు కాపుదల, భద్రత ఆయన దయచేస్తున్నాడండి. మరొక కీలకమైన మాట మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం చూసినట్టయితే, నీ హస్తము నీ శత్రువులందరినీ చిక్కించును, నీ దక్షిణ హస్తము నిన్ను ద్వేషించు వారిని
చిక్కించును అనే మాట మనం చూస్తున్నామండి. నీ హస్తము, దేవుని హస్తము శత్రువులందరినీ చిక్కించుకుంటుందంట. మరి దేవుని దక్షిణ హస్తము ఆయన ద్వేషించి వారిని అందరినీ చిక్కించును అనే ఒక మాటను మనం చూస్తున్నామండి. మనము దానియేలు గ్రంథమును మనం 5వ అధ్యాయం మనం ధ్యానం చేసినట్టయితే అక్కడ దేవుని హస్తము ఒక అవిధేయుడకు, ఒక గర్వపూరితమైన ఒక దుష్ట రాజుకు అతనికి కనపడినట్టుగా, ఆ యొక్క దేవుని హస్తపు వ్రేలు కనపడినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నామండి. ఒక భయంకరమైన వార్నింగ్, హెచ్చరిక దేవుడు ఆ రాజుకు ఇచ్చినట్టుగా కూడా మనం చూస్తున్నామండి. మనం దానియేలు గ్రంథం 5వ అధ్యాయం అంతా మనం ధ్యానం చేసినట్టయితే ఒక అద్భుతమైన యొక్క సందేశ సమాచారం మనం తెలుసుకోవచ్చు. రండి మనం ధ్యానం చేసుకుందాం. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము మొదటి 6 వచనాలు మనం చూసినట్టయితే, రాజుకు బెల్షస్సరు నెబుకద్నెజరు యొక్క కుమారుడు. మరి ఈ యొక్క బెల్షస్సరు తన అధిపతులందరితో కలిసి, అనగా 1000 మందితో కలిసి, అధిపతులు, అధికారులు వారందరితో కలిసి ఒక గొప్ప విందును ఏర్పాటు చేసి, ఆ విందులో వినోదాలతో ద్రాక్షారసం త్రాగుచు మరి విచ్చలవిడిగా అక్కడ వాళ్ళు ప్రవర్తిస్తూ ఉండగా, వారితో పాటు, రాజుతో పాటు, అధికారులతో పాటు ఈ యొక్క బెల్షస్సరు రాజు యొక్క రాణులు మరియు ఉపపత్నులు మరి సేవకులు వీరందరూ కలిసి ద్రాక్షారసము సేవిస్తూ మరి భయంకరంగా వారు ప్రవర్తిస్తున్నప్పుడు రాజు యొక్క బెల్షస్సరు రాజుకు ఒక భయంకరమైన ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన అంటే, మరి దేవుని ఆలయమైనటువంటి, దేవుని నివాసమైనటువంటి యెరూషలేము దేవాలయంలో తీసుకొని వచ్చిన ఆ యొక్క ఉపకరణములు, వెండి మరియు బంగారు, దేవుని మందిరంలో సేవ చేయడానికి వాడబడిన ఆ యొక్క ఉపకరణాలను నెబుకద్నెజరు ఆ యొక్క యెరూషలేము పైకి దండెత్తి ఆ యొక్క ఆలయాన్ని పడగొట్టి వాటిని కాల్చివేసి ఆ యొక్క ఉపకరణాలన్నింటినీ ఆయన రాజ్యంలో తీసుకొని వచ్చింటున్నాడు. ఇతనికి ఈ యొక్క త్రాగుబోతైనటువంటి యొక్క బెల్షస్సరుకు వచ్చిన విపరీతమైన ఆలోచన ఏమంటే, ఆ యొక్క ఉపకరణము దేవుని మందిరంలో పరిశుద్ధ సేవ చేయటకై వినియోగించబడిన ఆ యొక్క ఉపకరణములను తీసుకొని వచ్చి వాటిలో ద్రాక్షారసము పోసి వారు భయంకరంగా ప్రవర్తిస్తూ ఆ యొక్క ద్రాక్షారసమును వారు త్రాగుచు మత్తులై వారు ఆ యొక్క విపరీత కార్యములు చేయొచ్చు. అంత మాత్రమే కాకుండా ఆ యొక్క కర్రతో, వెండితో, బంగారుతో చేసిన ఆ యొక్క విగ్రహములను పూజిస్తూ, స్తుతిస్తూ, ఆరాధిస్తూ ద్రాక్షరసం త్రాగుచు ఈ యొక్క పరిశుద్ధమైన ఉపకరణంలో ద్రాక్షరసం తాగుతూ ఉన్నప్పుడు బెల్షస్సరుకు ఒక భయంకరమైన దృశ్యం కనపడిందండి. మరి ఆ యొక్క రాజు యొక్క గృహంలోని యొక్క గోడ పైన, ఆ గోడ పూత పైన దేవుని హస్తమునగా ఒక వ్రేలుతో ఒక వ్రాత వ్రాయినట్టుగా అతను కనపడుచున్నది. చూడండి, మీకు దానియేలు గ్రంథము 5వ అధ్యాయము మరి 5వ వచనంలో చూసినట్టయితే, ఆ గడియలోనే మానవ హస్తపు వ్రేలు కనపడి దీపము దగ్గర రాజు యొక్క నగర గోడ పూత మీద ఏదో ఒక వ్రాత వ్రాయించున్నట్టుండెను. రాజు ఆ హస్తము వ్రాయుట చూడగా అతని ముఖము వికారమాయను. అతడు మనస్సు కలవపడగా అతని నడుము, కీళ్ళ ఎందలి అతని మోకాళ్ళు గడగడ వణుకుచూ కొట్టుకొనుచూ ఉండేది. ఎప్పుడైతే మత్తుగా ఉన్నటువంటి యొక్క బెల్షస్సరు ఆ యొక్క దేవుని హస్తము తన గోడ మీద ఏదో ఒక వ్రాత, వారికి అర్థము కాని వ్రాత ఒకటి వ్రాయిచున్నప్పుడు ఆ యొక్క దృశ్యము చూచిన వెంటనే అతని ముఖము వికారమైపోయిందండి. చూడండి, ఇదే మాట నెబుకద్నెజరు కూడా మీకు దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో షద్రక్, మేషక్, అబేద్నెగోలు ఆయన్ను ఆరాధించకుండా అతను నిలబెట్టించినటువంటి ఆ యొక్క విగ్రహమును వాళ్ళు సాగిల పడకుండా ఉన్నప్పుడు అతడు కోపపడి అతని ముఖం వికారమైనట్టుగా అక్కడ మనం మాట చూస్తున్నామండి. మరి వారిని అగ్నిగుండంలో వేసి వారు సురక్షితంగా ఉండడం చూసినప్పుడు వారితో పాటు దేవుడు కూడా వారితో పాటు సంచరిస్తున్నప్పుడు కూడా అతని ముఖం వికారమైనదే మాట అక్కడ వ్రాయబడింది. అదే రీతిగా ఇక్కడ నెబుకద్నెజరు కుమారుడు బెల్షస్సరు ముఖం కూడా వికారమైనది. అంత మాత్రమే కాకుండా అతని కాళ్ళు, చేతులు గడగడ గడగడ కొట్టుకోవడం ప్రారంభించింది. ఎందుకనగా ఒక విచిత్రమైన దృశ్యం అతను కనపడుచున్నది. ఎప్పుడూ చూడని ఒక దృశ్యం అతను చూస్తున్నాడు. మత్తు కలిగిన కళ్ళు, ద్రాక్షారసంతో మత్తుగా ఉంటున్నాడు. తాను చేయించున్న పని అతడు
మరిచిపోయింటున్నాడు. దేవుని మందిరంలో ఒక పరిశుద్ధమైన ఉపకరణలతో ఇలాంటి పని చేయొచ్చా, ఇంతటి గర్వపూరితమైన పని చేయొచ్చా, ఇంతటి దేవునికి విరోధమైన పని చేయొచ్చా అనే విషయాన్ని అతను మరిచిపోయి ఆ మత్తులో అతనికి తాను తెలియకుండా ఒక భయంకరమైన విషయాన్ని అతను జరిగించి ఉంటున్నాడు. ఆ విషయం జరిగిన వెంటనే దేవుని యొక్క వ్రేలు వ్రాతలు చూచి అతడు గడగడ గడగడ భయపడిపోతున్నాడు. ఎందుకనగా చూడండి, సహజంగా ద్రాక్షారసంతో ప్రొద్దుపుచ్చే వారికి, ద్రాక్షారసం అతిగా తాగే వారికి, వారు ఆ యొక్క స్వయం నియంత్రణ వాళ్ళు కోల్పోతారు. వారు ఏం చేయించున్నారో వారికి తెలియదు. ఆ యొక్క గర్వము అహంకారంతో వారు ఏం చేయించున్నారో వారికే తెలియకుండా ఆ యొక్క ద్రాక్షారసం వారిని ప్రవర్తింపచేస్తుంది. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 31-32 వచనాల్లో, ద్రాక్షారసం మిగిలి ఎర్రబడగను, గిన్నెలో తలతలలాడుచుండగను, త్రాగుటకు రుచిగా ఉండును గాని దాని వైపు చూడకము, పిమ్మట అది నేను సర్పము వలె కరుచును, కట్లపాము వలె కాటువేయును, విపరీతమైనవి నీ కన్నులకు కనబడను, నీవు వెర్రి మాటలు పలుకుదువు. ద్రాక్షరసం తీసుకునే వారి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే, వారు ఏం మాట్లాడతారో వారికి తెలియదు. వారు చూసే చూపులు కావచ్చు, వారు ప్రవర్తించే ప్రవర్తన కావచ్చు, మరి వారికి వారే కఠినమైనగా ఉంటారు. వారిని ఎలా ఉంటుందంటే, వారి యొక్క పరిస్థితి వారిని ద్రాక్షరసం తాగిన వారికి సర్పము వలె వారిని కరుచునంటారు. అనగా ద్రాక్షరసం త్రాగేటప్పుడు అది వారికి మత్తునిచ్చేదిగా రుచికరంగా ఉన్నా కానీ చివరికి అది కట్ల పాము వలె కాటు వేస్తుందట. పాము కరిచి ఎట్లా కరుస్తుందో అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు వెళ్ళిపోతారనేసి వాక్యం మనకి ఇక్కడ సెలవిస్తున్నదండి. ఎప్పుడైతే ఈ యొక్క దృశ్యాన్ని చూచినాడో బెల్షస్సరు, వెంటనే అతడు భయపడి తన రాజ్యంలో ఉన్నటువంటి ఆ యొక్క గారడీ విద్య గల వారిని, కల్దీయులను, జ్యోతిష్కులను పిలువనప్పుడని ఆతురముగా ఆజ్ఞ ఇచ్చి, బబులోనులోని జ్ఞానులు రాగానే ఇట్లను, ఈ వ్రాతను చదివి దీని భావమును నాకు తెలియచెప్పువాడెవడో వాడు ఊదారంగ వస్త్రం కట్టుకొని తన మెడను సువర్ణమైన కంఠభూషము ధరింపబడిన వాడై రాజ్యంలో 3వ అధిపతిగా ఉండును. ఈ వ్రాతని యొక్క భావం ఎవరైతే తెలియజేస్తారో అతను నేను 3వ రాజ్యాధిపతిగా అతను నియమిస్తాను, అతని కంఠానికి ఒక బంగారు భూషణను తొడిగిస్తాను, అతనికి ఊదారంగ వస్త్రం తొడిగిస్తాననేసి అతడు ఆ యొక్క బహుమతులను ప్రకటించినాడు. మరి దేశంలోని గారడీ విద్య గలవారు, శకునగాండ్రు, జ్యోతిష్కులు వీళ్ళందరూ వచ్చి చూసినా కానీ వారెవ్వరికీ అర్థం కాలేదండి. ఆ విషయం తెలుసుకున్న బెల్షస్సరు మరింత భయపడిపోయినాడు. మరింత భయపడి అతని ముఖము మరింతగా వికారమైనదని వాక్యంలో వ్రాయబడుతున్నదండి. అప్పుడు ఆ యొక్క రాణి అతని ఎద్దకు వచ్చి, భయపడకము, నిబ్బరముగా ఉండుము, ఇదిగో నీ రాజ్యమునందు ఒక మనుష్యుడు ఉంటున్నాడు, దానియేలు అనే ఒక మనుష్యుడు ఉంటున్నాడు, అతడు దైవాత్మ కలిగిన వాడు, మరి దేవతలకు ఉన్నటువంటి జ్ఞానం కలిగిన వాడు, అతనిని పిలువనంపించు, తప్పకుండా అతడు దీని యొక్క భావం నీకు తెలియజేస్తాడు అన్నాడు. చూడండి ఆ మాట మీకు దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 11-12 వచనాల్లో, నీ రాజ్యంలో ఒక మనుష్యుడు ఉన్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు, నీ తండ్రి కాలంలో అతడు దైవ జ్ఞానము వంటి జ్ఞానమును బుద్ధియు తెలివియు గలవాడై ఉండుట నీ తండ్రి కనుగొనెను గనుక నీ తండ్రి అయిన రాజుకు బెల్షస్సరు, నీ తండ్రిని రాజుకు నెబుకద్నెజరు, శకునగాండ్రకును, గారడీ విద్య గల వారికి, కల్దీయులకును, జ్యోతిష్కులకు పై అధిపతిగా అతను నియమించెను. ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడై కలలు తెలియజేయుటకును, మర్మములు బయలుపరచుటకును, కఠినమైన ప్రశ్నోత్తరములను ఇచ్చుటకును, జ్ఞానమును తెలివియు గలవాడుగా కనబడెను. గనుక ఆ రాజు అతనికి బెల్తెషాజరు అని పేరు పెట్టెను. ఈ దానియేలును పిలువనంపింపుము, అతడు దీని భావం నీకు తెలియచెప్పును. దానియేలును పిలువనంపించుము. నీ తండ్రికి కూడా అతడు ఒక శ్రేష్టమైన భావాన్ని తెలిపి ఉంటాడు. కనుక నెబుకద్నెజరుకు ఒక కళ వచ్చి ఉంటున్నది. ఆ కళలో ఉన్నట్టు అది ఒక బ్రహ్మాండమైన విగ్రహము. ఆ యొక్క విగ్రహమును ఒక చేతి సహాయపు లేని రాయి ఒకటి ఆ యొక్క విగ్రహాన్ని తుత్తునీయలుగా చేయడము, ఇవన్నీ అతనికి కళలో కనబడినప్పుడు దాని యొక్క భావమును కూడా తెలియజేసిన వాడు ఈ యొక్క దైవ ఆత్మ గల దానియేలు గారే, ఈ శ్రేష్టమైన బుద్ధి దానియేలు గారే అని తెలియజేసి అతని పిలువనంపించినప్పుడు, దానియేలు గారు రాజు సముఖమునకు వచ్చినప్పుడు రాజు అంటున్నాడు, ఇదిగో దీని భావం నీవు తెలియజేసినట్టయితే
తప్పకుండా నీకు ఊదా రంగు వస్త్రం తొడిగించి నీ యొక్క మెడకు ఒక సువర్ణ భూషణం తొడిగించి నిన్ను రాజ్యపు 3వ అధిపతిగా నేను నియమిస్తాను అని దానియేలుకు ఆ యొక్క వ్రాతను చూపించి దాని భావం తెలియజేయమన్నప్పుడు దానియేలు గారు ఒక శ్రేష్టమైన మాట అంటున్నాడు. చూడండి, దానియేలు గ్రంథము 5వ అధ్యాయం 17వ వచనంలో, అందుకు దానియేలు ఇట్లా, నేను నీ దానములు నీ యొద్దే ఉంచుకొనుము, నీ బహుమానములు మరి ఎవరికైనా ఇమ్ము, అయితే నేను ఈ వ్రాతను చదివి దాని భావం నీకు నేను తెలియజేసింది. దేవుని బిడ్డలు ఆ యొక్క బహుమానాలకు కానీ ఆ యొక్క వాటి వేటికి కానీ వారు భయపడరండి. ఆ యొక్క బంగారు కానీ వెండికి కానీ బహుమానాలకు కానీ రాజ్యాధికారం కానీ వారు ఎప్పుడు వాటికి లొంగిపోరు, వాటికి ఆశపడరు. చూడండి, మీకు ఎలీషా అనే ప్రవక్త కూడా నయమానుకు ఆయన నయమాను శుద్ధి చేసినప్పుడు నయమాను ఎంతో విలువైన వస్త్రములను, బంగారమును, వెండిని అతనికి సమర్పించాలనుకున్నా కానీ ఎలీషా దాన్ని సున్నితంగా తిరస్కరించినాడు. నాకు వీటితో అవసరమే లేదు, మేము దేవుడిచ్చిన ఆజ్ఞను పాటించేవాడిని కాబట్టి నాకు వీటితో ఎటువంటి అవసరం లేదని ఆ ఎలీషా దాన్ని తిరస్కరించినా కానీ ఎలీషా యొక్క శిష్యుడైన గేహాజీ వాటిపైన ఆశపడి ఆ యొక్క రథము వెనక పరిగెత్తుకుని వెళ్ళి వాటిని తీసుకోవడం మాత్రమే కాకుండా ఆఖరికి నయమాను విడిచినటువంటి అకృష్ణ రోగము గేహాజీకి అంటుకొని అతడు జీవితమంతా బాధపడినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నామండి. అంత మాత్రమే కాకుండా అబ్రహాము కూడా, సొదొమ రాజు అబ్రహాముకు అనేక బహుమతులు ఇచ్చినా కానీ నేను నీ వలన ధనవంతుడైన మాట నాకు అవసరం లేదు, సర్వోన్నత దేవుడు నన్ను ఆశీర్వదించి ఉంటున్నాడు, ఆయన ఆశీర్వదించాడు, కానీ నీ ధనము నాకు అవసరం లేదనేసి సున్నితంగా వారు తిరస్కరించినట్టుగా ఉంటున్నారండి. మనం కూడా ధనము పైన వ్యామోహం పెట్టుకోకూడదు. దేవుని బిడ్డలుగా మనం ధనం పైన వ్యామోహం పెట్టుకోకూడదు. ఆ బహుమానాల పైన మనం ఆశపడకూడదని మనకు వాక్యం నేర్పిస్తుంటుంది. ఇక్కడ ఇదే దానియేలు కూడా, నీ బహుమానాలు నాకు అవసరం లేదు, కానీ తప్పకుండా నీకు కనబడిన ఆ యొక్క వాటి భావాన్ని నేను మీకు తెలియజేస్తాను అనేసి అతడు అక్కడ మాటిచ్చినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నామండి. దేవుడు నీ తండ్రి నెబుకద్నెజరుకు మహర్దశ అనుగ్రహించి అతనిని హెచ్చించి అతనికి ఈ రాజ్యం అప్పగించినప్పుడు నెబుకద్నెజరు తాను దేవుని పైన నమ్మకం ఉంచక తన యందు తానే అతిశయించి తనను తాను హెచ్చించుకునినందున నీ తండ్రిని నెబుకద్నెజరు మరి పశువుల వంటి స్వభావం గలవాడై 7 సంవత్సరముల పాటు అడవులలో తిరుగుచు గడ్డి మేయించిన సంగతి నీకు తెలియను కదా. మరి ఇటువంటి విషయం తెలిసినా కానీ దేవుని మందిరంలో ఆ యొక్క పరిశుద్ధమైన ప్రతిష్ఠించబడిన ఆ యొక్క దేవుని ఆలయంలో నీవు ఉపకరణలు తీసుకుని వచ్చి వాటిలో నువ్వు మద్యము తాగి ద్రాక్షరసం తాగి వాటిని అపవిత్రపరిచి నీ యందు నువ్వు అతిశయపడ్డావే. ఇదిగో దేవుడు నీకు తీర్పు తీర్చబోచున్నాడు. నీవు దేవుని అనుసరించక కర్రతోనూ వెండితోనూ బంగారుతోనూ నిర్మించుట ఆ యొక్క విగ్రహములను నువ్వు ఆరాధిస్తూ దేవుని ఉపకరణంలో నువ్వు మద్యం పోసుకుని ద్రాక్షరసంతో పోసుకుని దాన్ని త్రాగుచు వారిని నువ్వు ఆరాధించదు కనుక దేవుడు నీ యందు ఆయన తీర్పు తీర్చబోచున్నాడనేసి దానియేలు గారు ఆ యొక్క మాటలు పలికినట్టుగా మనం చూస్తున్నామండి. చూడండి, దానియేలు గ్రంథము మరి 5వ అధ్యాయము 24 నుంచి మనం చదివినట్టయితే, కావున ఆయన ఎదుటి నుండి ఆ అరచెయ్యి వచ్చి వ్రాతను వ్రాసిన శాసనం ఏదనగా మెనే మెనే టెకేల్ ఉఫారసీస్. అతనికి కనబడిన యొక్క వాక్యము ఆ యొక్క వ్రాత మెనే మెనే టెకేల్ ఉఫారసీస్ అనే ఒక మాటగా ఉంటున్నదని దానియేలు గారు ఆ యొక్క బెల్షస్సరుకు తెలియజేస్తున్నాడు. మరి దాని యొక్క భావం ఏమనగా, ఈ వాక్య భావం ఏమనగా, మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించెను. మరి టెకేల్ అనగా ఆయన త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితేవి బెల్షస్సర్. మరి పెరెస్ అనగా నీ రాజ్యము నీ ఎదురు నుండి విభాగింపబడి మాదీయులకు పారసీకులకు ఇయ్యబడును. మెనే మెనే టెకేల్ ఉఫాసిస్ అనగా ఇదిగో దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి ముగించెను. టెకేల్ అనగా నిన్ను త్రాసులో తూచినప్పుడు నువ్వు తక్కువగా కనబడ్డావు. ఫెరేస్ అనగా నీ యొద్ద నుండి నీ రాజ్యం విభాగింపబడి
మాదీయులకు ఫారసీకులకు అప్పగింపబడునని ఆ యొక్క మెనే టెకేలు ఉఫాసిస్ అనే మాటకు దానియేలు గారు ఆ భావాన్ని బెల్షస్సరుకు తెలియజేసినాడు. బెల్షస్సరు కూడా ఇచ్చిన మాట ప్రకారం మరి దానియేలుకు ఉదారక వస్త్రం తొలగించినాడు. మరి అతని యొక్క కంఠానికి సువర్ణ భూషణాన్ని తొలగించినాడు. మరి 3వ అధిపతిగా అతన్ని నియమించినాడు. జరిగిన విషయం ఏమనగా ఆ రాత్రి అందే కల్దీయుల రాజుకు బెల్షస్సరు చనిపోయినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నామండి. అతడు చేసిన ఆ యొక్క పాపపూరితమైన పనికి దేవుడు అతన్ని శిక్షించి ఉంటున్నాడు. అతడు చూపిన యొక్క అహంకారానికి, గర్వానికి తగిన ఫలాన్ని బెల్షస్సరు పొందుకున్నాడు. ఎందుకనగా నాశనముకు ముందు ఏమి నడుస్తుందనగా గర్వము నడుచును. నాశనానికి ముందు గర్వము నడుచును. ఈరోజు నీ విషయంలో, నా విషయంలో కూడా దేవుడు తీర్పు తీర్చబోచున్నాడు. నా ప్రవర్తన గురించి కూడా ఆయన త్రాసులో వాటిని తూచుచున్నాడు. ఒకరోజు తప్పకుండా నీవు నేను కూడా ఆ యొక్క తీర్పునకు హాజరు కావాల్సిన వారమై ఉంటున్నాం. కాబట్టి మనము కూడా మన ప్రవర్తనను చక్కదిద్దుకుందాం. మనలో ఉన్న గర్వాన్ని, అహంకారాన్ని, కోపాన్ని, ద్వేషాన్ని, మత్సరాన్ని, అసూయను, మరి సోమరితనాన్ని, వ్యభిచారతత్వాన్ని, జారత్వాన్ని, వీటన్నిటిని తీసివేసి దేవుడు సూచించే ఆ యొక్క ఆత్మ ఫలాలతో మనం నింపబడినప్పుడు, దేవుడు మనల్ని తూచినప్పుడు తప్పకుండా దేవుడు మనం శిక్షించకుండా తన రాజ్యంలోనికి వారసులుగా చేసుకోవడానికి దేవుడు ఇష్టపడుచున్నాడు. కాబట్టి మనము కూడా మనలో ఉన్న యొక్క దుష్ట స్వభావాన్ని, బెల్షస్సరు ఆ దుష్ట స్వభావాన్ని తీసివేద్దాం. దేవుని ఎదుట మనము ఒక స్వచ్ఛమైన జీవితాన్ని జీవించడానికి తండ్రిన దేవుడు మనకు సహాయం చేయనుగాక. హల్లెలూయా, ఆమేన్, ప్రైజ్ ది లార్డ్.